పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. మొఘల్స్ మన దేశాన్ని ఏలుతున్న రోజుల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని కాస్త సినిమాటిక్ లిబర్టీ కోసం ఫిక్షన్ని జోడించి ఈ చిత్ర కథని డైరెక్టర్ క్రిష్ ఎంతో అద్భుతంగా రాశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సినిమాని ఆయన 90% వరకు పూర్తి చేశారు. కానీ షూటింగ్ బాగా ఆలస్యం అవుతుండటంతో ఆయన వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక అప్పటి నుండి మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా ముగిసినట్టే. పవన్ కళ్యాణ్కి సంబంధించి 4 రోజుల డేట్స్ కావాల్సి ఉంది. ఈ నెల 21 నుంచి ఆయన షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మూవీ టీం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. కానీ అది కుదిరేలా లేదు. ఫస్ట్ హాఫ్కి సంబంధించి ఎడిటింగ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్, రికార్డింగ్ వర్క్ మొత్తం పూర్తయిందట. ఫస్ట్ హాఫ్ని ఐమాక్స్ ఫార్మాట్కి కన్వెన్షన్ కూడా చేశారట. కానీ కొన్ని సీజీ వర్క్స్ మాత్రం చాలా వరకు బ్యాలెన్స్ ఉందట. మార్చి 10లోపు వాటిని పూర్తి చేస్తే ఈ చిత్రం అనుకున్న విధంగానే మార్చి 28న విడుదలవుతుంది. లేదంటే ఏప్రిల్ 11న విడుదలవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి రెండవ పాట కొల్లగొట్టినాదిరో ఈ నెల 24న విడుదల చేయబోతున్నామంటూ మేకర్స్ నిన్న ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. ఈ పోస్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఒక స్పేస్లో హరిహర వీరమల్లులో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక అభిమాని నిధి అగర్వాల్ని ప్రశ్న అడుగుతూ ఈ సినిమా స్టోరీ గురించి మాకు ఒక ఐడియా ఉంది, మాకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమా గురించి చెప్తారా అని అడగ్గా దానికి ఆమె సమాధానం చెప్తూ ఈ సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చాలా హై సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది. అభిమానులు ఆశ్చర్యపోతారు. అనేక ట్విస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఔరంగజేబ్ గురించి సినిమా మొత్తం ఏమీ ఉండదు, కేవలం సినిమాలో ఒక పార్ట్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.